ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుణ్ణై యుందును, వారు నా ప్రజలై యుందురు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన ఇంటిలోనికి మరియు మన హృదయంలోనికి ప్రవేశించి నివాసము చేసినట్లయితే ఈ ప్రపంచంలో మనకంటే భాగ్యవంతులు ఎవరూ ఉండరు. దేవుని మందిరమైన మనలో ఆయన నివసించుట గొప్ప ధన్యత. ఇటువంటి ధన్యత ఆయన యొక్క బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరూ వారి జీవితకాలమంతయు అనుభవించుట నిత్యవసరమైన ఒక కార్యము. దేవుడు మనతో ఉండి సంచరించుచున్నాడా, మనతో మాట్లాడుచున్నాడా అన్నది ఆలోచించి ఆయన యొక్క సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకుని ఆయన పాద సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఆయన యొక్క చిత్త ప్రకారము, ఆయన యొక్క ఇష్ట ప్రకారము ఎంతో జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే ఆయన మనలోనికి వచ్చి నివసించి మనల్ని ఆశీర్వదించి దీవెనల వైపు నడిపిస్తాడు. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.